హాయ్ గైస్ వెల్కమ్ టు పైథాన్ బస్ లెట్స్ కంటిన్యూ విత్ ఆర్ జేఎన్టీయూకే పైథాన్ ల్యాబ్ క్వశ్చన్స్. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 27 కోసం చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ చాలా పెద్ద క్వశ్చన్ ఉంది. సో మనం ఏం చేద్దామంటే వన్ లైన్ క్వశ్చన్ చదువుతుంటూ సాల్వ్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఏముంది, రైట్ ఏ క్లాస్ కాల్డ్ ప్రొడక్ట్. మనం ప్రొడక్ట్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేయాలి. సో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ అబౌట్ ఓప్స్ ఇన్ పైథాన్ వాటి కోసం నేను ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆర్ మీకు ఎండ్ కార్డ్లో కూడా కనిపిస్తుంది. దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్, ఎవ్రీథింగ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఫస్ట్ ప్రొడక్ట్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేద్దాం. క్లాస్ ప్రొడక్ట్, ఇలా మనం ఒక క్లాస్ని క్రియేట్ చేస్తాం. క్లాస్ విత్ ద క్లాస్ నేమ్ అండ్ ఇక్కడ హైఫన్ పెడతాం. సో ఇలా ఒక క్లాస్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఒక క్లాస్ని క్రియేట్ చేయొచ్చు అంటే దానికి ఒక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయాలి కదా. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాం, ప్రొడక్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. సో ఈ ప్రొడక్ట్ అండ్ ఈ ప్రొడక్ట్ నాట్ సేమ్ బికాస్ ఇక్కడ స్మాల్ పి ఉంది, ఇక్కడ క్యాపిటల్ పి ఉంది. యాజ్ పైథాన్ ఇస్ ఏ కేస్ సెన్సిటివ్, దీస్ టూ విల్ ట్రీట్ యాజ్ అ డిఫరెంట్ వర్డ్స్. ఓకేనా, సో ప్రొడక్ట్ ఈక్వల్ టు ప్రొడక్ట్, ఇలా మనం ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. రైట్, then the class should have fields called name, amount and pricing holding the product's name, the number of items of that product in the stock and the regular price of the product. Okay, so by default ga every class has an inbuilt function or inbuilt constructor అని అనొచ్చు. ఓకే, దాన్ని init అని అంటాం. init constructor ఇది బై డిఫాల్ట్గా ఎవ్రీ క్లాస్కి ఉంటుంది ఇనిట్ కన్స్ట్రక్టర్. అండ్ దీంట్లో మనకి సెల్ఫ్ అనే ఒక కీవర్డ్ కూడా ఇన్బుల్ట్ కీవర్డ్ ఉంటుంది. ఓకే, ఈ ఇనిట్ కన్స్ట్రక్టర్ కోసం కూడా నేను ఆ ప్లేలిస్ట్లో ఇచ్చాను. సో మీరు అది చూస్తే మీకు క్లియర్గా ఇనిట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో దీంట్లో మనం కొన్ని వేరియబుల్స్ని పాస్ చేయాలి. నేమ్, సో నేమ్, అలానే ఇంకా ఏమి ఇచ్చారు, అమౌంట్, నేమ్ అమౌంట్. సో అమౌంట్ ఇన్ ద సెన్స్ క్వాంటిటీ, ఇది ప్రొడక్ట్ నేమ్ అనుకోండి, ఇది ప్రొడక్ట్ క్వాంటిటీ. అండ్ ఇక్కడ ప్రైస్. ఓకే, ప్రైస్ కూడా ఇచ్చారు. సో వీ నీడ్ టు హోల్డ్ ద ప్రొడక్ట్స్ నేమ్, ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఇన్ ద స్టాక్ అండ్ ద రెగ్యులర్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్. సో వీటిని మనం హోల్డ్ చేయడానికి ఇక్కడ వేరియబుల్స్ని క్రియేట్ చేయాలి. సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, అలానే సెల్ఫ్ డాట్ అమౌంట్ ఈక్వల్ టు అమౌంట్. ఇక్కడ సేమ్, ఇక్కడ నేమ్ ఇచ్చాం కదా. సో ఈ నేమ్ సేమ్, బట్ ఈ నేమ్ నాట్ సేమ్. కావాలని మనం సేమ్ ఇవ్వచ్చు, ఇక్కడ మనం డిఫరెంట్ నేమ్స్ కూడా ఇవ్వచ్చు. లైక్ ఫర్ సపోజ్ ప్రొడక్ట్ నేమ్, ఇలా కూడా మనం ఇవ్వచ్చు. సో కన్ఫ్యూజన్ లేకుండా నేను సేమ్ నేమ్స్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ డేటాని హోల్డ్ చేయడానికి మనం ఒక వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాం అనమాట. సో నేను ఇక్కడ సేమ్ నేమ్స్ యూజ్ చేస్తాను. మీరు కావాలి అంటే డిఫరెంట్ నేమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ క్వాంటిటీ, ప్రొడక్ట్ ప్రైస్, ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ప్రైస్. సో ఇప్పుడు మనం బై డిఫాల్ట్ ఇనిట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసేసాం, దాంట్లో వేరియబుల్స్ని కూడా ఇచ్చేసాం. ఫైన్. సో ఇక్కడ మనం ఈ ప్రొడక్ట్ ఉంది కదా, ఇక్కడ మనం పాస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ప్రొడక్ట్ నేమ్ ల్యాప్టాప్, అలానే నెక్స్ట్ ఏంటి, అమౌంట్ అంటే క్వాంటిటీ. ఫర్ సపోజ్ స్టాక్ మనం 50 ల్యాప్టాప్స్ ఉన్నాయని చెప్తున్నాం. 1 ల్యాప్టాప్ ప్రైస్ 5000 అని ఇద్దాం ఫర్ సపోజ్. ఓకే, సో ఇలా మనం ప్రొడక్ట్లోకి ఈ డేటాని పంపించాం కదా. సో ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఈ ఇనిట్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తుంది, ఆటోమేటిక్గా అది కాల్ అవుతుంది. మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఇనిట్ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం పాస్ చేసిన ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈ వీటిలోకి అసైన్ అవుతాయి. సో ఫస్ట్ నేమ్ కాబట్టి ఈ నేమ్లోకి ఈ ల్యాప్టాప్ వెళ్తుంది. నెక్స్ట్ 50 కాబట్టి ఈ అమౌంట్ అంటే క్వాంటిటీలోకి ఈ 50 వెళ్తుంది. నెక్స్ట్ 5000 ప్రైస్ ఏమో ఈ వేరియబుల్లోకి వెళ్తుంది. ఓకేనా, ఫైన్, ఇక్కడతో క్లియర్ కదా. నెక్స్ట్, దేర్ షుడ్ బి ఏ మెథడ్ కాల్డ్ గెట్ ప్రైస్. ఇంకొక మెథడ్ని మనం క్రియేట్ చేయాలి. మనం క్లాస్లో ఎనీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు, బట్ క్లాస్లో మనం ఫంక్షన్స్ని మెథడ్స్ అని అంటాం. ఓకే, ఇది ఒక మెథడ్, ఇనిట్ ఈజ్ ఆల్సో ఏ ఇన్బుల్ట్ మెథడ్. అండ్ మనం గెట్ ప్రైస్ అనే ఇంకొక మెథడ్ని మనం క్రియేట్ చేయాలి. that receives the number of items to be bought and returns a cost of buying that many items. When the regular price is charged for order of less than 10 items, a 10% discount is applied for orders of between 10 and 99 items, and a 20% discount is applied for orders of 100 or more items. So ఏం లేదు, ఇక్కడ మనం ఫస్ట్ ఈ ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. నాట్ ఏ ఫంక్షన్, మెథడ్. ఓకే, ఫంక్షన్ మనం క్లాసెస్లో మెథడ్ అని అంటాం. బై డిఫాల్ట్గా సెల్ఫ్ పారామీటర్ ఉంటుంది అన్నిటికీ, అన్ని ఫంక్షన్స్కి కూడా. ఓకే, ఇక్కడ మనం
అమౌంట్‌ని పాస్ చేయాలి. అమౌంట్ అంటే క్వాంటిటీ. ఓకే. సో, ఇక్కడ మనం అమౌంట్ అని డిక్లేర్ చేసాం కాబట్టి లెట్స్ క్లిక్ ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు మళ్ళీ ఇక్కడ. ఇక్కడ ఏదైనా వేరియబుల్ ఇవ్వచ్చు. నేను సేమ్ అమౌంట్ అని తీసుకుంటున్నాను క్లారిటీగా ఉండడానికి. ఓకే. సో, ఇప్పుడేంటి అంటే ఇక్కడ మనం యూజింగ్ దిస్ ప్రొడక్ట్ మనం ఏ ఫంక్షన్‌నైనా కాల్ చేయొచ్చు. సో, ప్రొడక్ట్ డాట్ ఇక్కడ గెట్ ప్రైస్ అని ఉంది కదా! సో, ఈ ఫంక్షన్‌ని మనం కాల్ చేయొచ్చు. ప్రొడక్ట్ డాట్ గెట్ ప్రైస్ ఆఫ్ ఫర్ సపోజ్ నేనిక్కడ 5 ఇచ్చాననుకోండి. సో, ఇక్కడ నేను స్టాక్‌ని పెట్టేసాను. 5 ల్యాప్‌టాప్స్ అండ్ 50 క్వాంటిటీ అండ్ 5000 ప్రైస్ అని ఇచ్చాం. సో, ఇప్పుడు ప్రొడక్ట్ డాట్ గెట్ ప్రైస్. సో, 5 ల్యాప్‌టాప్స్‌కి ఎంత ప్రైస్ ఉంటది అని అడుగుతున్నాం. ఓకే. దానికి ఈ ఫంక్షన్ రాసాం. సో, ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారంటే కండిషన్స్ ఇక్కడ కొనే క్వాంటిటీ అనేది ఇఫ్ ఇట్ ఈస్ లెస్ థాన్ 10 అయితే డిస్కౌంట్ అప్లై లేదు. If the quantity is between 10 and 99, then 10% discount should apply. If it is above 100, 20% discount should apply. ఓకే. దాన్నే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ గెట్ ప్రైస్ దగ్గర మనం క్వాంటిటీని పాస్ చేస్తున్నాం. అందుకే ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం అమౌంట్ అని. ఓకే. ఇప్పుడు మనం రాద్దాం. ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ గివెన్ ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలంటే వీ కెన్ రైట్ క్వాంటిటీ. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుందా? ఇఫ్ క్వాంటిటీ ఈజ్ లెస్ థాన్ 10 అయితే డిస్కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. డిస్కౌంట్ ఈక్వల్ టు 0. సో, డిస్కౌంట్ ఏమీ లేదు. ఎల్స్ ఇఫ్ ఇఫ్ ఓకే. ఇఫ్ రాద్దాం. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 10 అండ్ లెస్ థాన్ ఈక్వల్ టు 99. ఓకే. 10 గ్రేటర్ థాన్ ఈక్వల్ టు క్వాంటిటీ లెస్ థాన్ ఈక్వల్ టు 99. ఇలా రాస్తే సరిపోతుంది కదా! సో, ఇలా అయితే మనం ఏం చేయాలి? డిస్కౌంట్‌కి 10% డిస్కౌంట్ మనం ఇవ్వాలి. ఓకేనా? సో, 10% డిస్కౌంట్ అంటే 10% అంటే 10/100. సో, దీన్ని మనం పాయింట్స్‌లో కన్వర్ట్ చేయాలంటే 0.01 అని ఇవ్వచ్చు కదా! సో, 0.01 అని ఇద్దాం. సారీ 0.10. ఓకే. ఎల్స్ 100 ఆర్ మోర్ ఐటెమ్స్ అయితే 20% డిస్కౌంట్ మనం అప్లై చేయాలి. సో, డిస్కౌంట్ ఈక్వల్ టు 0.20. దట్స్ ఇట్. ఇప్పుడు మనం టోటల్ ప్రైస్‌కి డిస్కౌంట్ క్రియేట్ చేద్దాం. టోటల్ ప్రైస్ ఈక్వల్ టు ఇచ్చిన క్వాంటిటీ. సో, ఇచ్చిన క్వాంటిటీ ఓకే. ఇంటూ టోటల్ ప్రైస్. సో, ప్రైస్ సెల్ఫ్ డాట్ ప్రైస్. ఒక్కొక్క క్వాంటిటీకి ఫర్ సపోజ్ ఇక్కడ నేను 5 పాస్ చేశాను కదా! సో, ఎలా మనం డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తాం? ఇచ్చిన నంబర్ ఆఫ్ క్వాంటిటీకి ఇంటూ పర్ ల్యాప్‌టాప్ ప్రైస్. సో, క్వాంటిటీ ఇంటూ ప్రైస్. సో, ప్రైస్ ఎక్కడుంది? దీంట్లో నుంచి మనం తీసుకుంటున్నాం. సో, ఇందులో ఇనిట్‌లో పెట్టిన వేరియబుల్స్ అనేవి మనం ఏ ఫంక్షన్ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ వేరియబుల్స్ అనేవి ఇనిట్‌లో పెట్టినవి. ఓకేనా? సో, క్వాంటిటీ డాట్ సెల్ఫ్ డాట్ క్వాంటిటీ ఇంటూ సెల్ఫ్ డాట్ ప్రైస్ మల్టిప్లై బై ఇక్కడ డిస్కౌంట్ మనం చాలా వేస్‌గా డిస్కౌంట్‌ని ఫైండ్ చేయొచ్చు. నేను సింపుల్ వే చెప్తున్నాను. 1 మైనస్ డిస్కౌంట్. దట్స్ ఇట్. ఓకే. ఇలా ఇస్తే మన డిస్కౌంట్ అనేవి అప్లై అవుతది. ఇఫ్ ఇట్ ఈస్ డిస్కౌంట్ ఈస్ 0, 1 మైనస్ 0, 1. సో, నో డిస్కౌంట్ విల్ అప్లై. సో, ఇఫ్ ఇట్ ఈస్ 10%, 1 మైనస్ 0.10 అండ్ సంథింగ్ ఏమవుతది? 1 మైనస్ 0.01, 0.99 అవుతది. సో, దీనికి క్వాంటిటీ ఇంటూ పర్ ప్రొడక్ట్ ప్రైస్ ఇంటూ 0.99 ఇఫ్ ఇట్ ఈస్ 10%. అప్పుడు మనకి సమ్ అమౌంట్ వస్తది. నేను తర్వాత క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సింపుల్‌గా ఈ టోటల్ ప్రైస్‌ని రిటర్న్ చేయడమే. రిటర్న్ టోటల్ ప్రైస్. ఓకే. సో, ఈ ఫంక్షన్ కూడా మనం క్రియేట్ చేసేసాం. ఇంకొక ఫైనల్ స్టెప్ ఉంది. దేర్ షుడ్ ఆల్సో బి ఎ మెథడ్ కాల్డ్ మేక్ ప్రైస్ దట్ రిసీవ్స్ ఎ నంబర్ ఆఫ్ ఐటెమ్స్ టు బి బాట్ అండ్ డిక్రీజెస్ అమౌంట్ బై దట్ మచ్. ఓకే. సో, ఏం లేదు. మేక్ పర్చేజ్ అని ఇంకొక ఫంక్షన్‌ని మనం క్రియేట్ చేయాలి. సో, డెఫ్ మేక్ పర్చేజ్ అండ్ దీంట్లో కూడా మనం క్వాంటిటీని తీసుకోవాలి. క్వాంటిటీని తీసుకుందాం. సో, క్వాంటిటీ ఇన్ ద సెన్స్ ఇక్కడ అమౌంట్. ఓకే. సో, క్వాంటిటీని తీసుకుందాం. సో, ఇప్పుడు కొంటున్నారు. ఇఫ్ దే పర్చేజ్ ఇఫ్ క్వాంటిటీ ఈస్ గ్రేటర్ థాన్ సెల్ఫ్ డాట్ అమౌంట్ అంటే స్టాక్ ఉన్నంత వరకే మనం కొనాలి కదా! స్టాక్ అయిపోతే మనం ఏం చేస్తాం? ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ మనం రిటర్న్ చేద్దాం. ప్రింట్ నాట్ ఇనఫ్
స్టాక్ సంథింగ్ ఓకేనా. అండ్ ఇక్కడ రిటర్న్ చేసేద్దాం. ఇక్కడ ఎందుకు రిటర్న్ ఇస్తున్నాము అంటే ఆల్రెడీ ఇక్కడ ప్రింట్ చేసాం. బట్ రిటర్న్ ఎందుకు ఇవ్వాలి అంటే సో వన్స్ ఇఫ్ కండిషన్ ఇది ప్రింట్ అయిన తర్వాత ఇట్ విల్ కమ్ ఔట్. ఇట్ విల్ స్టాప్ ఎగ్జిక్యూషన్. సో ఇఫ్ ద క్వాంటిటీ ఈస్ లెస్ దాన్ ఇచ్చిన క్వాంటిటీ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ద టోటల్ క్వాంటిటీ అయితే అప్పుడు మనం ఆ క్వాంటిటీ నుంచి మనం ఎన్ని పర్చేస్ చేస్తామో మనం మైనస్ చేసి ఆ అమౌంట్‌ని మనం ఆ క్వాంటిటీని మనం ప్రింట్ చేయాలి. సెల్ఫ్ డాట్ అమౌంట్ మైనస్ క్వాంటిటీ మైనస్ ఈక్వల్ టు క్వాంటిటీ. సో దీని మీనింగ్ ఏంటి అంటే వన్ సెకండ్. దీని మీనింగ్ ఏంటి అంటే సెల్ఫ్ అమౌంట్ డాట్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ అమౌంట్ మైనస్ క్వాంటిటీ. సో మళ్ళీ అగైన్ మనం ఇక్కడ ఇచ్చిన పర్చేజ్ ఎంతైతే క్వాంటిటీ కొన్నామో సో మనం ఇక్కడ ఎంతైతే క్వాంటిటీ కొన్నామో దాన్ని మనం టోటల్ క్వాంటిటీ నుంచి మైనస్ చేస్తున్నాం. ఆ వచ్చిన రిజల్ట్‌ని మళ్ళీ ఈ క్వాంటిటీలోకి సెల్ఫ్ డాట్ అమౌంట్‌లోకి మనం మళ్ళీ యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. ప్రింట్ పర్చేస్ సక్సెస్‌ఫుల్ అండ్ రిమైనింగ్ స్టాక్ కూడా మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం. రిమైనింగ్ స్టాక్ అని చెప్పి ఈ సెల్ఫ్ డాట్ అమౌంట్‌ని మనం ప్రింట్ చేస్తే సరిపోతది. ఓకే. దట్స్ ఇట్. ఓకే. మనం క్లాస్‌ని క్రియేట్ చేసేసాం. ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ గెట్ ప్రైస్ చేద్దాం. ప్రింట్ ప్రొడక్ట్ డాట్ గెట్ ప్రైస్ అని ఇచ్చాను కదా. సో 5 ఇస్తే మనకి ఎంత ప్రైస్ వస్తుందో చూద్దాం. లెట్స్ రన్ దిస్ కోడ్. 25,000. సో ఒక్కొక్కటి ఎంత 5,000 సో 5 ఇంటూ 5 25,000 బికాస్ ఇట్ ఈస్ లెస్ దాన్ 10 కాబట్టి ఇక్కడ ఏ డిస్కౌంట్ అప్లై అవ్వలేదు. ఒకవేళ 10 పర్చేస్ చేద్దాము అని అనుకుంటే ఒకవేళ 10 ఇస్తే ఏమవుతుందో చూద్దాం. 10 ఇస్తే 45,000 ఓకే. అదే 100 ఇస్తే 4 lakhs. సో ఇక్కడ 10% డిస్కౌంట్ అప్లై అవుతది. ఇక్కడ 20% డిస్కౌంట్ అనేది అప్లై అవుతది. సో ఈ ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు పర్చేస్ చేద్దాం. ప్రింట్ అవసరం లేదు. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా ఎందులోనే ప్రింట్ స్టేట్మెంట్ చేస్తున్నాం కదా. సో సింపుల్‌గా దిస్ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ ప్రొడక్ట్ డాట్ మేక్ పర్చేస్ దట్స్ ఇట్. అండ్ ఇక్కడ మనం ఎన్ని కొందాం అనుకుంటున్నాం. ఫర్ సపోజ్ ఫస్ట్ ఒక 5 కొందాం అనుకుందాం. ఓకే. సో 5 కొంటే పర్చేస్ సక్సెస్‌ఫుల్ రిమైనింగ్ స్టాక్ 45 అంతే కదా. మనం ఇక్కడ 50 ఇచ్చాము. నేను ఇక్కడ 5 కొన్నాను. ఇంకా ఎంత ఉంటది 45 రైట్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. దిస్ టైమ్ 45 పర్చేస్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఓకేనా. ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ అందాక కామెంట్స్‌లో పెడదాం. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఓకే. ఫైన్. సో లెట్స్ రన్ ద కోడ్. పర్చేస్ సక్సెస్‌ఫుల్ రిమైనింగ్ స్టాక్ 45 పర్చేస్ సక్సెస్‌ఫుల్ రిమైనింగ్ స్టాక్ 0 మొత్తం 0 అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొకసారి మళ్ళీ కూడా పర్చేస్ చేద్దాం అని అనుకున్నాను అనుకోండి. ఓకే. సో ఫర్ సపోజ్ ఒక 2 పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. లెట్స్ రన్. నాట్ ఇనఫ్ స్టాక్. క్లియర్. మనం రాసింది పర్ఫెక్ట్‌గా వర్క్ అయింది. అర్థమైందా. సో నేను ఇక్కడ ఒక ప్రొడక్టే ఇచ్చాను. ఒకవేళ మీరు ఇంకొక ప్రొడక్ట్ ఇవ్వాలనుకుంటే వీ నీడ్ టు క్రియేట్ అన్ అదర్ ఆబ్జెక్ట్ లైక్ ఫర్ సపోజ్ ప్రొడక్ట్ 1 అని ఇంకొక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి ఇక్కడ ల్యాప్‌టాప్ బదులు ఫోన్ అని ఇస్తాను. అండ్ క్వాంటిటీ 100 తీసుకుందాం. అండ్ ప్రైస్ ఏమో 7,000 అని ఇద్దాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ గెట్ ప్రైస్ చేద్దాం. ఓకేనా. సో ఒక 50కి కొంటే ఎంత ప్రైస్ అవుతుందో చూద్దాం. 50 అండ్ ఇక్కడ మనం ప్రొడక్ట్ 1 అని ఇవ్వాలి. ఓకే. సో ఇవన్నీ కామెంట్స్‌లో పెట్టేస్తాను యాజ్ ఆఫ్ నౌ. చూసారా 28 2 లాక్స్ సంథింగ్ 2,80,000 అని వచ్చింది. సో 50 మొబైల్ ఫోన్స్ కొంటే 2,80,000. సో ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని ప్రొడక్ట్స్ ఇలా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఈ ప్రొడక్ట్‌కి ల్యాప్‌టాప్, ఈ ప్రొడక్ట్‌కి ఫోన్ కదా మనం ఇచ్చాము. సో ఈ ఆబ్జెక్ట్‌కి ల్యాప్‌టాప్, ఈ ఆబ్జెక్ట్‌కి మనం ఫోన్ 2 ప్రొడక్ట్స్ మనం యాడ్ చేసాం రైట్. సో నేను ఇప్పుడు 2 కొంటాం అనుకుంటున్నాను. సో 2 కొందాం అనుకుంటున్నాను. ప్రొడక్ట్ 1 డాట్ మేక్ పర్చేస్. సో 5 ల్యాప్‌టాప్స్ ఎక్కడ కొంటాను
అలానే ప్రొడక్ట్ 1 డాట్ మేక్ పర్చేస్ ఒక ఎన్ని కొందాం? ఒక 50 ఫోన్స్ కొందాం. ఈ ప్రింట్ స్టేట్మెంట్ నేను కామెంట్స్‌లో పెడతాను. నౌ లెట్స్ రన్ దిస్ కోడ్. చూసారా? పర్చేస్ సక్సెస్‌ఫుల్, రిమైనింగ్ స్టాక్ 45. సో, ఇక్కడ 5 ఇచ్చాము. టోటల్ క్వాంటిటీ 50 కాబట్టి 50 - 5 45. సో, పర్చేస్ సక్సెస్‌ఫుల్, రిమైనింగ్ స్టాక్ 50. సో, దీనికి ఈ స్టేట్మెంట్ వచ్చింది. సో, రిమైనింగ్ స్టాక్ 50 కాబట్టి మొత్తం 100, 100 - 50, 100 - 50, 50. సో, ఈ క్లాస్ ఎంత బ్యూటీ చూసారా? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా! సో, ఈ ఆబ్జెక్ట్ డేటా అంతా వేరేగా సెపరేట్‌గా హోల్డ్ చేసుకుంటది. అగైన్ మళ్ళీ ఈ ప్రొడక్ట్ డేటా అంతా, ఈ ఆబ్జెక్ట్ డేటా అంతా వేరేగా హోల్డ్ చేసుకుంటది. సో, బట్ సేమ్ మనం లాజిక్ అంతా సేమ్. బట్ ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇచ్చాం విత్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో, ఈ ప్రోగ్రామ్ క్లియర్‌గా అర్థమైంది కదా! క్లాస్ గురించి అర్థమైంది కదా! నేను ఆల్రెడీ చెప్పాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటది. అబౌట్ ఓప్స్ కాన్సెప్ట్స్ మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.